చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. స్కిల్ కేసులో సెక్షన్ 17A వర్తింపుపై సుదీర్ఘంగా వాదోపవాదాలు సాగాయి. ఏపీ ప్రభుత్వం తరపున వాదన వినిపించిన ముకుల్ రోహత్గి పాత వాదనలే మళ్లీ వినిపించారు. ఈ కేసులో 17A ఏ విధంగా వర్తిస్తుందో చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వినిపించగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. స్కిల్ కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇంకా ఏదైనా వాదనలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు శుక్రవారం వరకు సమయం కోరారు. శనివారం నుంచి ఈ నెల 29 వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ఉండగా ఈ నెల 30న పునః ప్రారంభం కానుంది. అందువల్ల తీర్పు శుక్రవారం కానీ ఆ తరువాత కానీ వెలువడే అవకాశం ఉంది. 40 రోజులుగా నిర్బంధంలో ఉన్న 73 ఏళ్ల వ్యక్తిని మధ్యంతర బెయిల్ మీదైనా విడుదల చెయ్యాలని చంద్రబాబు న్యాయవాదులు అభ్యర్థించగా ప్రధాన కేసును విన్నాం, ఇక తీర్పు వెలువరిస్తాం అని ధర్మాసనం బదులిచ్చింది. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి 30 నిమిషాల సమయం అడిగిన ఆయన సుమారు 1 గంట 15 నిమిషాల పాటు కొనసాగించారు. తరువాత సాగతీయడానికి ప్రయత్నించగా చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే అడ్డుకున్నారు. రోహత్గి గత వాదనల్నే పునరావృతం చేశారు. నేరం జరిగిన 2015-16లో ఆ సెక్షన్ లేదు కాబట్టి దాన్ని అంతకు పూర్వకాలంతో వర్తింపచేయడానికి వీల్లేదన్నారు. ఒకవేళ ఆ సెక్షన్ వర్తిస్తుందనుకున్నా తాము 2018 జూన్లోనే ఈ కేసులో విచారణ ప్రారంభించామని గుర్తు చేశారు. ఒకవేళ సెక్షన్ 17A వర్తించినా అది అధికార విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ త్రివేది ఒకవేళ 17A వర్తిస్తే మొత్తం కేసు పోతుంది కదా అని ప్రశ్నించారు. దీనికి రోహత్గి బదులిస్తూ అది నిజమే కావచ్చని, అయితే మిగిలిన నిందితుల సంగతేంటని ప్రశ్నించారు. జస్టిస్ త్రివేది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పోతే ఆ కేసును మరో కోర్టు విచారించాల్సి రావచ్చు అని వ్యాఖ్యానించారు. అది సాధ్యం కాదని రోహత్గి బదులిస్తూ ఇక్కడ ముందస్తు అనుమతుల కారణంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పోయినా ఐపీసీ సెక్షన్లు మిగులుతాయన్నారు. అప్పుడు జస్టిస్ త్రివేది స్పందిస్తూ ఒకవేళ అవినీతి నిరోధక చట్టంలోని కేసులు పోతే మిగిలిన కేసుల్ని ఏ కోర్టు విచారించాలన్నదే ఇక్కడున్న ప్రశ్న అని వ్యాఖ్యానించారు. రోహత్గి వాదనలు కొనసాగిస్తూ ఇప్పుడు ఈ కేసు ప్రాథమిక దశలో ఉందని, ఇంకా ట్రయలే జరగలేదని పేర్కొన్నారు. నిందితుడిగా చేర్చిన 5 రోజుల్లోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ ఎఫ్ఐఆర్లో 10 సెక్షన్ల కింద నేరాలు నమోదయ్యాయని, కానీ వాళ్లు కేవలం 17A గురించే మాట్లాడుతున్నారని, మిగిలిన ఐపీసీ కేసుల సంగతేంటని వాదించారు. అప్పుడు జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎలాంటి విచారణ మొదలు పెట్టడానికి వీల్లేదని చట్టం చెబుతోందని గుర్తు చేశారు. చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ పాత కేసుల గురించి కొత్తగా విచారించేటప్పుడు తాజాగా అమల్లోకొచ్చిన నిబంధన పూర్వ తేదీల నుంచి వర్తిస్తుందని వాదించారు. ముకుల్ రోహత్గి తాము ప్రస్తావించిన షెవరేజ్ కేసు గురించి మాట్లాడలేదని, అందులోని అంశాలకు సమాధానం చెప్పలేకే దాటవేశారన్నారు. 1964 ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద రతన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పాత కేసులకు కొత్త ప్రొసీజర్స్ వర్తిస్తాయన్నారు. అప్పుడు జస్టిస్ బోస్ కల్పించుకుంటూ 17A పాత తేదీల నుంచి వర్తించదని రోహత్గి ప్రస్తావించారు కదా అని ప్రశ్నించగా సాల్వే సమాధానమిస్తూ అందులో ఎఫ్ఐఆర్ కొత్త నిబంధన అమల్లోకి రాకముందే నమోదైందని గుర్తు చేశారు. కానీ తమ కేసులో ఆ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి అది వర్తిస్తుందన్నారు. ఒకవేళ తాము అసలు 17A గురించే ప్రస్తావించకపోయినా దాన్ని విస్మరించి దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాల్ని సేకరించి భవిష్యత్తులో ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ముందు పెట్టినా అప్పుడు 17A కింద ముందస్తు అనుమతి తీసుకోలేదని గుర్తించి కేసు కొట్టేయడం ఖాయమన్నారు. అందువల్ల 17Aని ప్రాథమిక దశలోనే పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరినైనా అరెస్టు చెయ్యాలి అనుకున్నప్పుడు వారికి సెక్షన్ 17A కొంతమేర రక్షణ ఇస్తుందన్నారు. లేదంటే ప్రాసిక్యూషన్ ముఖ్యమంత్రి చెప్పినట్లు నడుచుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల్ని విచారించేటప్పుడు అధికృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్లోని అంశాల్ని తీసుకుని గవర్నర్ దగ్గరకు వెళితే అందులో అంతా గాలి పోగేసి రాశారని, కేవలం మీకిష్టమైన డాక్యుమెంట్లను ఎంచుకుని జూనియర్ అధికారులపై ఒత్తిడి తెచ్చి వాంగ్మూలాలు ఇప్పించి దాన్ని ఏదో పెద్ద కేసుగా చూపించే ప్రయత్నం చేశారని చెప్పి తిరస్కరించవచ్చని హరీష్ సాల్వే అన్నారు. ఇది చాలా ముఖ్యమైన కోణమని చెప్పారు.
ఏ ప్రభుత్వ ఉద్యోగైనా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన సిఫార్సులపై ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి ఇంక్వైరీ కానీ దర్యాప్తు కానీ మొదలు పెట్టడానికి వీల్లేదని ఆ సెక్షన్ చెబుతోందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అయినా, కౌంటర్ అఫిడవిట్లో అయినా ప్రభుత్వం ఆయన అధికార విధుల్లో భాగంగా ఫలానా నిర్ణయం తీసుకున్నారు, ఫలానా సిఫార్సు చేశారు, ఫలానా డబ్బు చెల్లించమని ఆదేశించారని మాత్రమే ఆరోపించిందని, ఇవన్నీ అధికార విధుల నిర్వహణ కిందికే వస్తాయి కాబట్టి 17A కింద ముందస్తు అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగి విషయంలోనూ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోనందున మొత్తం కేసే పోతుందని సాల్వే అన్నారు. వాస్తవంగా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరే ప్రస్తావించలేదని, రిమాండ్ దశలో ఆయన్ను చేర్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రిమాండ్ ఆర్డర్ కొట్టేస్తే నిర్బంధంలో ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. 2017-18లోనే విచారణ ప్రారంభమైనా ఇందులో ఏమీ తేలలేదని, ఒకవైపు రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లో చెబుతూ వచ్చిన ప్రభుత్వం మరోవైపు 2021లో దానికి కొనసాగింపుగా విచారణ చేపట్టామని చెప్పడంలో అర్థం లేదన్నారు. ఇక్కడ ఏమీ చేతకాని పరిస్థితుల్లో నిస్పృహతో పాత విచారణ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 73 ఏళ్ల చంద్రబాబు 40 రోజులుగా లోపల ఉన్నారని, అందువల్ల మధ్యంతర బెయిల్ కింద విడుదల చేసే విషయాన్ని పరిశీలించాలని హరీష్ సాల్వే కోరారు. అప్పుడు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది స్పందిస్తూ, మేమిప్పుడు ప్రధాన కేసును విన్నాం, తీర్పు వెలువరిస్తాం అని చెప్పి విచారణ ముగించారు.